రాష్ట్రంలో దాని ముందుగానే మంజూరైన విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి అదనంగా తిరుమలలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఒక ల్యాబొరేటరీని మంజూరు చేయడం, దాన్ని అతి కొద్ది కాలంలోనే ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీలో వాటర్ అనాలిసిస్ దగ్గర నుంచి పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్, సింథటిక్ కలర్స్ లాంటి అనేక రకాలైన పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పాలు, నెయ్యి, నూనెతో పాటు శనగలు, బాదం పప్పు, ముంతమాడి పప్పు లేదా సోంపు ఇటువంటి ముడి సరుకుకు సంబంధించిన నాణ్యతా పరీక్షలు కూడా నిర్వహించడానికి అవకాశం ఉంది. ఈ దాదాపు 25 కోట్లతో ఇవాళ ప్రారంభించబడిన ఈ ల్యాబొరేటరీ అనేక రకాల పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది. అత్యంత ఉన్నత ప్రమాణాలతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ల్యాబొరేటరీని అత్యంత అధునాతనమైన ఎక్విప్మెంట్తో కూడా మనం ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు ఈ ట్రైనింగ్కి కెపాసిటీ బిల్డింగ్ పూర్తయిన తర్వాత FSSAI నేతృత్వంలో 1 సంవత్సరం కాలంలో NABL అక్రిడేషన్ వచ్చిన తర్వాత దీని ఒక పూర్తి స్థాయి ల్యాబొరేటరీగా కూడా పరీక్షలు నిర్వహించడానికి కూడా అవకాశం ఉంది.